సెకండ్ ఇయర్ ముగ్గురికి ఈ రీతిగా లాస్ట్ ఇయర్ ఆ పాపం లేదా ఒకసారి మీ బాబు ఎత్తుకొని నేను కూడా ఒకసారి లేదు సార్ చూపించండి ఒకసారి. ఎందుకంటే ఈ ఫలం చూపించండి. లాస్ట్ ఇయర్ ఫలాలకు దేవుడు ఇచ్చాడు. బాబు ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే దేవునికి మహిమ రావాలని, అనేకులు వచ్చిన వాళ్ళు చూడాలి ఈ కార్యం జరిగిందని. ఈ సంవత్సరం వచ్చిన మీ అందరికీ అలాంటి అద్భుతాలు జరుగునుగా. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయనకు మహిమ రావాలి. విశ్వాసంతో కన్నీటితో ప్రయాసపడి ఈ ఫలాలు ఇక్కడి నుంచి రాలేదండి. అక్కడ జాన్ గారు ఉన్నారు. ఒకసారి జాన్ ముందరికి రా. నాగన్న జానన్న గారు రాత్రి 4 గంటలకు 3:30కు పోయి మార్కెట్లో ఆ లారీ దిగగానే చలిగడ్డ పోతూ ప్రేయర్ఫుల్ అని, ఇది కృపాఫలం అని అది ఓపెన్ చేయకుండా ఇక్కడ చేసిన జానన్నకు చెప్పండి. మా బావగారు శ్రమపడి 400-500 కిలోమీటర్ల నుంచి ఈ కార్యక్రమం ప్రతి ఇయర్ ప్రయాసపడి, ఎందుకంటే దేవునికి మహిమ రావాలి. సాగు చేసే మరియమ్మ గారు ఈ ఊళ్ళో చాలా మంది తెలుసు, వాళ్ళ జననం తెలుసు, వాళ్ళు ఏ రీతిగా సేవ చేశారు, వాళ్ళ సాక్ష్యం తెలుసు. వాళ్ళ ద్వారా ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది స్వస్థపడ్డారో. నేను ఎందుకంటే ఇంకా ఇది కొనసాగాలి మా నాన్న ద్వారా బట్టి. ఇంకా మా నాన్న చనిపోయిండు, మా నాయన జ్ఞాపకార్థం వంక కానీ ఈ ఫలాల పండుగ అనే పేరుతో దేవునికి మహిమ వస్తుంది కదా. నేను ఫస్ట్ టైం చూసిన ప్రభా, 2 పాపలు బాగుంటున్నప్పుడు ఇది ఇట్లనే ఫస్ట్ టైం చూసినప్పుడు 3 అయ్యేసరికి అట్లే కొనసాగించాల్సి వచ్చింది. ఇక బంద్ చేద్దాం, ఈసారి వద్దులే నచ్చివర, ఈసారి వద్దులే అనుకుంటా అంటే గర్భఫలాలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, దేవుడు కార్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఆగ్రహం కొనసాగించేది. మీరు విశ్వాసంతో సిద్ధపడండి. ఈ దైవజంతో లేచి ఫలాలను చేతి పెట్టి ప్రార్థన చేస్తారో మీరు సిద్ధపడండి. ప్రభా ఈసారి నిశ్చితమైతే నెక్స్ట్ ఇయర్ నేను నా ఒళ్ళు ఏది కోరుకుంటే ఒక ఫలం ఉండాలి. ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, రోగులు ఉంటే స్వస్థపడాలి. మీరు ఏది కోరుకుంటారో అద్భుతాలు జరుగుతాయండి. నమ్మిన వారికి జరుగుతుంది. ఇది పేరు కృపాఫలం. ఇది ఏది దానిమ్మ కాదు, దానిమ్మ బయట చర్చలకు వచ్చినాక అనండి కృపాఫలం. యేసయ్య కృపాఫలం. ఈ కృపాఫలం నాకు కావాలి, నాకు ఏది ప్రభావం. యేసయ్య ఈ కృపాఫలాలు నాకు దయచేయమని అందరి నుంచి ప్రార్థన చేద్దాం. ఇట్లా చేతులు అందరు చేతులు ఉంచండి. స్తోత్రం ప్రభా, స్తోత్రం. అందరూ చేతులు పెట్టాలి, అందరు చేతులు పెట్టాలి. అందరికి ఇస్తా పెద్దగా స్తోత్రం. అందరు చేతులు పెట్టండి. మీరు కూడా అందరికి కళ్ళు మూసుకొని చేతులు ఎత్తండి, పనుల వైపు చేతులు ఎత్తండి. ప్రభా ఫలించాలి, ప్రభా ఆర్థికంగా ఫలించాలి, అనారోగ్యంతో ఫలించాలి, గర్భఫలం తెరవాలి, గర్భం తెరవడాలి. ప్రభా ఉద్యోగం రావాలి, మారు మనసు లక్షణ ఫలం రావాలి. ఇది వాక్యం చెప్పినట్టు తండ్రి 9 వరములు రావాలి. ఇది నిమిచ్చిన ఫలాలే ప్రభా, ఇది కృపాఫలంగా మార్చండి. ఇంతమంది దాసులు ప్రార్థిస్తున్నారు. స్తోత్రం. యేసయ్యాను జరిగించయ్యా. యేసయ్య మీకు అసాధ్యమైంది లేదు నాయన. ఎంతమంది గర్భఫలం ఏడుస్తున్నారో ప్రభా, ఎంతమంది ఉద్యోగులకు ఏడుస్తున్నారో, ఎంతమంది రోగాలతో బాధపడుతున్నారో ప్రభా, యెహోవా రాఫా స్వస్థపరచండి. ఇది తినగలకు ఒక నూతన రక్తం రావాలి, ఒక నూతన ఆరోగ్యం రావాలి, ఒక నూతన కార్యం జరగాలి. క్రీస్తు కృప బయటికి రావాలి ప్రభా. స్తోత్రం. పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నీ వాక్యంలో సెలవిచ్చిన అనేక ఫలాలకు సాదృశ్యమైన ఈ ఫలాలను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఆత్మ ఫలములు నాయన, జీవా ఫలములు మా తండ్రి, ఇదిగో సేవా ఫలాన్ని, వెలుగు ఫలాన్ని, ఇలాగూ అనేక ఫలాలను గురించి ఈ దినాన నీ దాసుని నోటి ద్వారా మాకు నాయన బయలుపరిచిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో ఈ ఫలాలు తీసుకున్న వారందరికీ మా ప్రభువా ఏదో ఒక ఫలంతో వారు నాయన దీవించబడినట్లు నాయన వారిలో గొప్ప కార్యము మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. గర్భము లేని వారికి గర్భఫలాన్ని దయచేయండి, ఆత్మ ఫలములు లేని
వారు ఆత్మను పొంది ఆత్మ ఫలముల చేత నింపబడుటకు సహాయం చేయండి. జిహ్వా ఫలము లేనటువంటి వారు జిహ్వా ఫలముతో నింపబడినట్లు సహాయం చేయండి. వెలుగు ఫలము లేని వారు వెలుగు ఫలముతో నింపబడినట్లు సహాయం చేయండి. తండ్రి నీకు స్తోత్రాలు. బైబిల్లో ఉన్న ఫలాలన్నిటినీ నాయన ఒక్కొక్కరు ఒక్కొక్క ఫలాన్ని పొంది నాయన ప్రజ్వలినుటకు సహాయం చేయండి. తండ్రి నీ కృప నీ పిల్లల ఎడల కనపరచండి. ఈ ఫలాలను మీరు ముట్టండి నాయన. దీని ద్వారా మీ ఫలము వారిలోనికి నాయన ఇదిగో కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ ఈ ఫలాలను మీ చేతులకు అప్పగిస్తూ ఎవరైతే విశ్వాసంతో వీటిని అందుకుంటారో ఎలాంటి నమ్మకంతో వారు తీసుకుంటున్నారో ఆ నమ్మకం వారిలో ఫలింపజేయమని ప్రార్థిస్తూ తండ్రి నీకు స్తోత్రాలు. యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. మొదట సంతానము లేనటువంటి వారు, సంతాన ఫలం కావాలనుకున్నటువంటి వారు ఒకసారి లేచి నిలబడండి. గర్భఫలం కావాలనుకున్నటువంటి వారు ఒక లైన్ కరండి, ఫస్ట్ రండి త్వరగా. గర్భఫలం కావాలనుకున్నటువంటి వారు మొదట పొందినా మరి రెండోసారి కూడా మంచి గర్భఫలం కావాలనుకున్నటువంటి వారు లైన్ ఒకరి తర్వాత ఒకరు ఉండండి, ఒకరి తర్వాత ఒకరు నిలబడండి. లైన్ ఒకరి తర్వాత ఒకరు వెనక్కి వెళ్ళండి, ఒకరి తర్వాత ఒకరు. రైట్ సేవకులు సంతానమే ఫలం కాదు, ఆత్మఫలము, జీవఫలము, వెలుగు ఫలము, ఇంకా కృపా ఫలము, ఇవన్నీ కదా. ఇవన్నీ కావాలనుకున్న వారు ఒక్కొక్కరిగా మనం నెక్స్ట్ ఫలాలు చాలా రకాలు చెప్పాము. నిరుద్యోగంగా ఉన్నటువంటి వారు, ఇంకా వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు, అనేక సమస్యలతో పీడింపబడుతున్నటువంటి వారు, కృపాఫలములు పొందడానికి, జీవఫలములు పొందడానికి, ఆత్మఫలములు పొందడానికి, వెలుగు ఫలము పొందడానికి సిద్ధంగా ఉండండి. అందరూ లేడీస్, మిగతా వారు స్త్రీలందరూ లేచి నిలబడండి, నిలబడండి. ఒకరి తర్వాత ఒకరు, ఒక్కరి తర్వాత ఇక్కడ పోటీ పడద్దు. దేవుడు ఎవరికి ఆశించిన ఫలం అక్కడే వారికి ఇస్తాడు. ఒకరి తర్వాత ఒకరు నిలబడండి, లైన్ లో రావాలి. ఒక్కరు కూడా సైడ్కి వస్తే మీ ఫలం కోల్పోతారు. ఒకరి తర్వాత ఒక లైన్ కట్టండి, లైన్ కట్టండి. వారి తర్వాత దయచేసి గర్భఫలం లేని వారు పనులు చేసుకుంటుంది కదా, మీరు భార్య పడుతుంది తినాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకొని తినాలి. అర్థమైందా? మరొకసారి చెప్తున్నా, గర్భఫలం లేని వారు ఇంటికి పోయినాక ప్రార్థన చేసుకొని ఇద్దరు కలిసి తిని ప్రార్థన చేసుకొని దేవుడు గొప్ప కార్యం జరిగించుగా. మధ్యలో రావద్దు, ఆ లైన్ లో చివరికి వెళ్ళండి. ఆ క్యూలో లైన్ రిపీటెడ్ గా కాదు, వన్ టైం. అందరికీ సమృద్ధిగా అందించబడతాయి. మధ్యలో రావద్దు. అందుకున్న వాళ్ళు చర్చిలోనే ఉన్నారు కనుక ఒకసారి మోకరించి ప్రార్థన చేసుకోండి. అది దేవుడు మీకు
మార్చున్నట్లుగా మీరు అందుకున్నటువంటి వారు అక్కడే మీరు కూర్చున్న స్థలంలోనే మోకరించి చిన్న ప్రార్థన చేసుకోండి. మీ ప్రార్థన దేవుడు నెరవేర్చునుగాక. మీరు ఏదైతే ఫలాన్ని పొందాలనుకుంటున్నారో, ఎటువంటి ఫలాన్ని ఆశిస్తున్నారు, అది దేవుడు నెరవేర్చినట్టుగా ఇది పరిశుద్ధ స్థలం కనుక ఈ పరిశుద్ధ స్థలంలోనే మీరు మోకరించి హల్లెలూయా.